సిరిసిల్లలో ఈ నెల 23న పవర్లూమ్ కార్మికుల జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోరం రమణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పవర్లూమ్ టెక్స్టైల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, ఆసాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 23 ఆదివారం రోజున సిరిసిల్లలో జరిగే పవర్లూమ్ జాతీయ సమావేశాలను విజయవంతం చేయాలి. టెక్స్టైల్ పార్క్లో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు 23 ఆగస్టు మన ఆదివారం రోజున గాజుల మల్లె ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున జాతీయ సమావేశాలని అత్యవసర పెద్ద ఎత్తున మీటింగ్ ఉన్నది కాబట్టి టెక్స్టైల్ పార్క్లో కార్మికులందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయవలసిందిగా టెక్స్టైల్ పార్క్ కార్మికులందరినీ కోరడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా అక్కడ జరగబోయే మీటింగ్లో కూడా మనకు సంబంధించిన అంశాలు, మన కార్మికుల సమస్యలు అనేక మనకి ఎలాంటి సమస్యలను అటువంటి సమస్యలను అక్కడ పరిష్కరించుకోవడం మన నాయకులు, జాతీయ నాయకులు వస్తున్నారు కాబట్టి అందులో వాళ్ళందరూ మన కార్మికులకు ఏవైతే ఉపాధి కరువైతుందో రోజు దాని కొరకు వాళ్ళంతా చర్చించి ప్రభుత్వానికి తెలియజేయడానికి నాయకులు వస్తున్నారు కాబట్టి మన అందరు బాధ్యతగా తీసుకొని మన రేపు జరగబోయే గాజుల మల్లయ్య ఫంక్షన్లో బహిరంగ సభను విజయం చేయవలసిందిగా టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కోరడం జరుగుతుంది. ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణాలు టెక్స్టైల్ పార్క్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి సమస్యల మీద చర్చించి మరి భవిష్యత్ ఉద్యమ పోరాట కార్యాచరణను కూడా రూపొందించుకోవడం కోసం, అదేవిధంగా మన ఆగస్టు 23వ తేదీ రేపు ఆదివారం రోజున మన సిరిసిల్లాలో ఆల్ ఇండియా టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి భారీ బహిరంగ సభను గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ జాతీయ సమావేశాలలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి పవర్లూమ్ టెక్స్టైల్ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించి రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇటు వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలను తీసుకెళ్లే దిశగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు మరి సిఐటియు అఖిల భారత నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా టెక్స్టైల్ పవర్లూమ్ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. మొట్టమొదటిసారి మన సిరిసిల్లాలో, తెలంగాణలోనే మొదటిసారి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఆసాములు, అన్ని అనుబంధ రంగాల కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి పొందుతున్నటువంటిది ఈ టెక్స్టైల్ పవర్లూమ్ రంగం. అటువంటి ఈ పవర్లూమ్ రంగంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి మరి చర్యలు చేపట్టడం లేదు. ప్రధానంగా ఈ సందర్భంగా కూడా కొన్ని డిమాండ్లను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం ఏదైతే ఉందో వాటిని వెంటనే కార్మికులకు అందించి కార్మికులను యజమానులు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా మరి పరిశ్రమలు రోజుకు పూర్తిగా మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి ఉంది. కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వెంటనే మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఉపాధి కాకుండా మెరుగైన వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో కూడా డిమాండ్లను రూపొందించడం జరిగింది. కాబట్టి టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ రేపు ఆగస్టు 23 ఆదివారం రోజున జరిగేటువంటి బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.